హాయ్ అండి. జస్ట్ ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది కదా 1 అవర్ క్రితం. ఆ ప్రోమో చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఆ ప్రోమోలో కెప్టెన్ టాస్క్ జరిగింది. కెప్టెన్ టాస్క్ వచ్చేసి ఫిజికల్ టాస్కే. ఒక రోడ్డు ఉంటది. ఆ రోడ్డుకి హోల్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలను ఫిలప్ చేయాలి. కాంక్రీట్ వేసేసి అంటే ఇసుక, కంకర వేసేసి ఫిలప్ చేసేసి వాటిని హోల్లను వాటి కరెక్ట్ సూటబుల్ అయ్యేటటువంటి బిల్లలు వేసేసి ఫిలప్ చేసేసి స్టిక్కర్ వేయాలి. అది టాస్క్. ఆ టాస్క్లో వచ్చేసి ఇద్దరు చాలా చాలా ఎఫర్ట్ పెట్టేసారు. చాలా బాగా ఆడిర్రు. చివరి మూమెంట్లో స్టిక్కర్ వేసి చివరిగా నింపే ఒక లాస్ట్ ఓల్ దగ్గరికి వచ్చేసరికి డెమాన్ పవన్కి నొప్పి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రీతు చౌదరి ఆడురా లేవరా ఆడరా ఏమైందిరా పడుకునే ఎందుకు లేవరా ఆడురా అంటే నాకు నొప్పి వస్తుంటే ఎలా ఆడతానని చెప్పేసి ఆడికి ట్రై చేసిండు. ఆ అబ్బాయి ట్రై చేసేసి అడ్డం పడిపోవడం జరిగింది. అతనికి వెన్నులో నొప్పి వచ్చేసి చాలా సీరియస్గా నొప్పి వచ్చిందంట. మెడికల్ రూమ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి సీరియస్గా ఉందని చెప్పేసి అంటారు. అతను మన లైవ్లో ఆ టాస్క్ అయిపోయినాక హౌస్లోకి వచ్చిండా రాలేదా అసలు ఏం జరిగిందన్నది మన లైవ్ చూసినాకనే మాట్లాడడం. ఒకవేళ మెడికల్ రూమ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మన లైవ్ మన ఎపిసోడ్లోకి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్లోకి ఉంటేనేమో ఆయనకు ఏం జరగలేదు, మామూలుగానే నొప్పి వచ్చింది, నొప్పి వల్ల అతను అడ్డం పడిపోయిండు అనేది అయితే అర్థమవుతుంది. లేదు బాగా సీరియస్గా ఉందనుకుంటే మాత్రం హౌస్లో బిగ్ బాస్ హౌస్లో కనిపించకపోవచ్చు. బాగా బయట మెడికల్ రూమ్ కంటే బయట హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిరని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఎపిసోడ్ చూసినాక లేదా లైవ్ చూసినాకనైనా మాట్లాడుకుందాం. కానీ డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్ అంటే ఇచ్చి పడేస్తాడు. అక్కడ డెమాన్ పవన్ను కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఆ టాస్క్లో తీసేయకుండా అతన్ని ఉంచడం అనేది చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే అందరూ అనుకుంటారు కదా డెమాన్ పవన్ అంటే భయపడుతున్నాడు కళ్యాణ్, డెమాన్ పవన్ అంటే భయంతో తీసేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అతనితోనే నేను ఎదుర్కొంటా అనే ఉద్దేశంతో అతన్ని టాస్క్లో ఇద్దరు కలిసి ఒప్పందం చేసేసుకొని ఆ టాస్క్ నుంచి వైదొలిగించకుండా అతన్ని ఆడిపించుకోవడం చాలా గ్రేట్. కాకపోతే బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు డెమాన్ పవన్ ఒకవేళ ఆటలో కరెక్ట్గా ఉండుంటే డెమాన్ పవనే విన్ అయ్యేవాడు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అంటే డెమాన్ పవన్ అంటే ఫిజికల్ టాస్క్ అంత ఇచ్చి పడేసే లెవెల్లో ఆడుతుంటాడు. కానీ ఈరోజు అతనికి బ్యాడ్ లక్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడ్డం పడిపోయిండు, అతని పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ నిజంగానే రియలేనంట. బయట హాస్పిటల్ కూడా వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. డెమాన్ పవన్ బాగుండాలి, హౌస్లోకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమనుకుంటారు? కళ్యాణ్ కెప్టెన్ అవ్వడంపై కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు. కానీ డెమాన్ పవన్ ఫ్యాన్స్ అయితే బాధపడుతూ ఉండొచ్చు ఈ టైంకి. డెమాన్ పవన్కు ఓట్లు వేసుకోండి. డెమాన్ పవన్ టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ కాబట్టి ఓట్లు వేసుకోండి. ఎందుకంటే నిన్ననే కెప్టెన్ అని చెప్పేసి అందరూ చెడు ప్రచారం అంటే అబద్ధపు ప్రచారాల వల్ల డెమాన్ పవన్కు నిన్న ఓటింగ్ తక్కువ పడింది. ఈరోజు దయచేసి డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అలాంటి అసలు ఎలిగేషన్స్ గురించి పట్టించుకోకుండా డెమాన్ పవన్కి ఓట్లు వేయండి. అతను చాలా మంచి అబ్బాయి, హౌస్లో ఉండాలి, టాప్ 5 కంటెస్టెంట్స్ కాబట్టి అతను ఓట్లు వేసుకోండి. దయచేసి అతను ఓట్లు వేసుకోండి. ఇది నేను రిక్వెస్ట్ చేయగలను. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి.